ఈ రోజు మా డాడీని పిలుచుకొని గుడికి పోతారా? ఎందుకు? ఎందుకంటే గుడికి పోతే అన్ని పాపాలు పోతాయిరా, మా డాడీ చెప్పినాడు. మొన్న స్కూల్లో కంబాక్స్ ఎత్తేసిన కదా, గుడికి పోయి క్షమాపణ అడుగుతా పాపం రాకుండా. అయితే ఇంకెప్పుడు దొంగతనం చేయవా? ఎందుకు చేయరా? మళ్ళీ చేస్తా. ఏంటి మళ్ళీ చేస్తావా? దేవుడు గుళ్ళో ఉంటాడు కదా, గుళ్ళో మంచిగా ఉంటే చాలు. తప్పు నానా, నేను చెప్పింది దేవుడు మనం తెలియక చేసిన తప్పుల్ని క్షమిస్తాడని, తెలిసి చేసే తప్పుల్ని కాదు. అయినా దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని ఎవరు చెప్పారా? మన అందరిలోనూ ఉంటాడు, నీలో కూడా ఉంటాడు. దేవుడు మనలో ఎలా ఉంటాడు నాన్న? ఎలాగైతే పువ్వుల్లో పరిమళం దాగి ఉంటుందో, కట్టెల్లో నిప్పు దాగి ఉంటుందో, గింజల్లో నూనె దాగి ఉంటుందో, చెరుకులో చక్కెర దాగి ఉంటుందో, అలాగే దేవుడు మన అందరి శరీరాలలో నివాసమై ఉంటాడు. చూడు నాన్న, గుడిలో మంచిగా ఉండి బయట తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకోకు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. మంచి చేస్తే ఈ ప్రపంచంలో నీ అంత గొప్ప మనిషి ఉండడు. ఆలోచించు.